నమస్కారం అండి అందరికీ. ఈ రోజు నుంచి మనం అందరం మూక పంచశతి నేర్చుకుందాం. ఈ మూక పంచశతి అనేది శ్రీ మూక మహాకవి కామాక్షీదేవి గురించి ఆసువుగా చెప్పిన 500 శ్లోకాల సమాహారం. ఈ 500 శ్లోకాల్లో ఆయన ఒక్కొక్క 100 శ్లోకాలని ఒక్కొక్క శతకం పేరుతో రచించారు. మొదటిది ఆర్యా శతకము, 2 పాదారవింద శతకము, 3 స్తుతి శతకము, 4వది కటాక్ష శతకము, 5వది మందస్మిత శతకము. మహామహిమాన్వితమైన ఈ స్తోత్రరాజాన్ని పఠిస్తే మనకి ఆధ్యాత్మికంగానే కాకుండా మన లౌకిక జీవితంలో అంటే మన దైనందిన జీవితంలో కూడా మనకి అనేక రకాల అననుకూలమైన పరిస్థితులు అంటే మనకి ఇబ్బందికరమైన పరిస్థితుల్ని దాటడానికి అమ్మవారు మనకు సహకరిస్తారు అని ఈ మూక కవి మనకి ఈ స్తోత్రరాజంలో తెలియజేశారు. ఈ మూక కవి పుట్టుకతో మూగవారు. ఆయన కామాక్షి అమ్మ కటాక్షం వల్ల కామాక్షి అమ్మ దగ్గర అక్కడే మౌనంగా ఆయన ఆవిడలోనే గడుపుతూ ఉండేవారు. ఆవిడ పూజల్ని మనసుతో చేసుకుంటూ ఉండేవారు. ఆ టైంలో ఆవిడ నవ్వులుతున్న తాంబూలంలోంచి చిన్న చర్వణం అంటే చిన్న ముద్దను తీసి ఆయన నోటికి అందించేటప్పటికి ఆ శిశువుకి ఆసువుగా 500 శతకాలు రమ్యంగా అమ్మవారిని స్తుతిస్తూ పాడడం వచ్చేసింది. ఆ 500 శతకాలే మనకు ఆయన అందించారు. దాన్నే మనం ఇప్పుడు నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు దీంట్లో మనము అమ్మ దయ మనకి రావడానికి ఒక శ్లోకం, అనుకూల దాంపత్యం కలగాలంటే ఒక శ్లోకం. ఈ 500 శతకాలు చదవాలని మనకేమీ రూల్ లేదు. మనం దీంట్లో మనకి ఏమి కావాలి దానికి అనుగుణంగా చదువుకోవడానికి మనకి అన్ని శ్లోకాలని చెప్పారు. నేను ఈ శ్లోకాలని చెప్పేటప్పుడే ఈ శ్లోకం మనకి ఏ విధంగా అనుకూలత కావాలో దానికి సంబంధించిన ఏ శ్లోకం చదువుకుంటే ఎలా ఉంటుంది అనేది కూడా అందరికీ నేను తెలియజేస్తాను. ఈ అమ్మవారి కటాక్షంతో మనం అందరం కలిసి ఈ ప్రయాణంలో సఫలీకృతులు అవుదామని మీరందరూ నాకు దీంట్లో సహకరిస్తారని నేను మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.